తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్లో గతంలో నిలిపివేసిన 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు తాజాగా స్టాఫ్ అవకాశం కల్పించింది రైల్వే శాఖ. జెండా ఊపి ట్రైన్ స్టాఫ్ను ఎంపీ పురంధరేశ్వరి పునః ప్రారంభించారు. ఎంపీ పురంధరేశ్వరి కృషితో 5 సంవత్సరాల క్రితం ఆగిపోయిన స్టాప్లు ఇప్పుడు పునరుద్ధరణ కావడంతో కూడా కొవ్వూరు రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మిగతా ట్రైన్లు కూడా నిలుపుదలకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం కోరుతున్నారు. ట్రైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇక్కడ స్టాపేజ్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కరోనా సమయంలో మనందరికీ తెలుసు అనేక ట్రైన్లు ఏవైతే ఇక్కడ నుండి పెట్టుకుంటేవో ఇక్కడ ఆగేవో వాటిని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ట్రైన్స్ ఏవైతే డిస్కంటిన్యూ అయినాయో వాటన్నిటిని కూడా ప్రారంభించాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభిష్టం. దానికి అనుగుణంగానే అశ్విని వైష్ణవ్ గారితో సందర్భంలో వారు 2 ట్రైన్లు మనకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే కాలంలో మిగిలిన ట్రైన్స్ కూడా ఏ విధంగా మనం వాటిని స్టాప్ చేయొచ్చో దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ తిరుమల ఎక్స్ప్రెస్ ఇక్కడ నుండి వెళ్ళాలి, కానీ కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడు వస్తుంది. వచ్చిన తర్వాత 2 నిమిషాల్లో మళ్ళీ తిరిగి ప్రారంభమై ముందుకు వెళ్తుంది. దీంతో పాటుగా ఇవాళ మీరందరూ మీ మాధ్యమంగా నేను ప్రజలకి తెలియజేసుకునేటువంటి విషయం ఏమిటంటే కొవ్వూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. కనుక అన్ని విధాలా కూడా ఇవాళ కొవ్వూరు స్టేషన్ అభివృద్ధి కేంద్ర నాయకత్వంతో పాటు ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని మన రాజమండ్రి ప్రాంతం కనుక చూసినట్లయితే మన ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కొత్తగా ముంబైకి, ఢిల్లీకి, తిరుపతికి అనేక వాయు సౌకర్యాలు కల్పిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈవేళ కొవ్వూరులో అనేక ట్రైన్స్ ఇప్పుడు చెప్పారు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇక్కడ తిరుమల ఎక్స్ప్రెస్ వరకు ఇక్కడ స్టాప్ ఉండేది, లేకుండా పోయింది. మళ్ళీ ఆ స్టాప్ని ఇక్కడ పునరుద్ధరించే విధంగా మా స్థానిక రాజమహేంద్రవరం ఎంపీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ కొవ్వూరు శాసనసభ్యులు గారు కానివ్వండి, మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇవాళ ఇక్కడికి ఈ స్టాప్ తీసుకురావడం చాలా ఆనందదాయకం. ఎంపీ గారి కృషితోటి ఇవాళ మనకి 17 కోట్ల రూపాయలు కూడా ఇవాళ దీనికి ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగింది. పనులు కూడా తొందరలోనే టెండర్లు అయితే అది కూడా తొందరలోనే మొదలు పెడతారు. ఇది ముఖ్యంగా మనకి దీనితో పాటుగా మనకి పుస్తకాలు కూడా వస్తూ ఉన్నాయి. మనకి 2027 జూన్ 26 నుంచి కూడా పుస్తకాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేటంత వరకు ఇటే వస్తారు. ఇటు తెలంగాణ కానీ, ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పుస్తకాలకు అందరూ కూడా ఇక్కడికే వచ్చే పరిస్థితి ఉంది. గోపద్ద క్షేత్రాలు ఇక్కడ ఫేమస్ కాబట్టి ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొవ్వూరు వచ్చి స్నానాలు చేసి ఇక్కడ పూజలు చేసుకెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఇది ఒక ప్రసిద్ధి గాంచినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా దూర ప్రాంతాలు వచ్చేవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కొవ్వూరు మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళ ఎంపీ గారు ఇవాళ మనకి ఇన్ని రకాలుగా ట్రైన్స్ నిలుపుదల చేయడంలో కానీ, ఫండ్స్ తీసుకురావడంలో కానీ, దీని ఆధునీకరణ చేయడంలో కానీ ఎంపీ గారి కృషి అనలేదని చెప్పని కొవ్వూరు నియోజకవర్గం తరపున ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.